మీ GIET ఇప్పుడు GGUగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, IPM, KPMG వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు, UPSC కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. కొమరంభీం జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్కి చెందినటువంటి సాయి సంప్రీత్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. అనేక అవార్డ్స్తో ఆ ఊరంతా కూడా సంతోషంతో వెల్లివిరుస్తోంది. ఇప్పుడు మనందరికీ తెలుసు, ఏఐలో ముందుకు దూసుకుపోతుంది ప్రపంచం అంతా. అందులో 5G 6G నెట్వర్క్ లేకుండా, అంటే వితౌట్ కేబుల్ అన్నమాట, సో వైర్లెస్. అలాంటి దాంట్లో ఆయన అద్భుతాలు సృష్టిస్తున్నారు. అమెరికాలో ఉండేటువంటి ఆయన ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి సంప్రీత్ గారు. నమస్తే అండి, బాగున్నారా? యా, మీరు ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి, హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. మన రాష్ట్రానికి సంబంధించినటువంటి మీరు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మాట్లాడుకునేలా చేయగలిగారు. మీ గురించే మాట్లాడుతున్నారు, మీ టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నారు. ఒక చిన్న ఊర్లో పుట్టిన అబ్బాయి ఇంత పెద్ద సక్సెస్ సాధించాడు అని చెప్పేసి మొత్తం అంటుంటే ఎలా అనిపిస్తోంది మీకు? చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఒక్కసారిగా మొత్తం జర్నీ ఆలోచిస్తే చాలా బాగా అనిపిస్తుంది. నేను కాజ్నర్లో 7th వరకు చదువుకున్నా. తర్వాత అంటే ఇంటర్ ఇంజనీరింగ్ అంతా హైదరాబాద్ లోనే అయింది. బట్ ఏ కాలేజ్ లో చదివారు? హైదరాబాద్ లో వర్ధమాన్ కాలేజ్ లో చదివాను నేను ఇంజనీరింగ్. తర్వాత మాస్టర్స్కి వచ్చాను. ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడే మా ప్రొఫెసర్ తను నన్ను గుర్తించి అప్పుడే ప్రోత్సహించారు, నువ్వు చెయ్యు పిహెచ్డి చెయ్యు అని. సో అలా జర్నీ స్టార్ట్ అయింది. సో మాస్టర్స్ చేశాను, మాస్టర్స్ చేసి పిహెచ్డి కంటిన్యూ చేశాను. 5.5 years అయింది పిహెచ్డి. అండ్ చాలా అంటే మంచిగా అనిపిస్తుంది. అండ్ ఒక మీనింగ్ఫుల్ వర్క్ చేసా పిహెచ్డిలో, సంథింగ్ దట్ కెన్ హెల్ప్ సొసైటీ, హెల్ప్ శాటిలైట్ కమ్యూనికేషన్స్ సంబంధించింది కానివ్వండి, డిఫెన్స్కి కానివ్వండి, ఇది ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. సో హ్యాపీగా ఉందండి. 5Gలో చాలా 5G 6G ఇప్పుడు ఏఐ తోటి ఇవన్నీ అసలు చాలా ముందుకెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అందులోనే మీరు చెయ్యాలి అని ఎందుకు అనుకున్నారు? అంటే ఇప్పుడు నెక్స్ట్ జనరేషను లేకపోతే నెక్స్ట్ ఫ్యూచర్ అంతా ఇందులోనే ఉంటుందని ముందే అనుకున్నారా, లేకపోతే ఏఐ అంటే ఇష్టంతో మీరు ఇందులో పరిశోధనలు చేశారా? యాక్చువల్లీ ఇది ఇంకా అది దేవుడి కొంచెం నిర్ణయం అనుకోవచ్చు. యా ఎందుకంటే నేను ఫస్ట్ టైం యుఎస్కి వచ్చినప్పుడు సెకండ్ డేనే వెళ్ళి ప్రొఫెసర్ని కలిసా, ఇలా నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను పిహెచ్డి చేయాలనుకుంటున్నా అంటే, అతను కూడా ఇండియనే, కాకపోతే బెంగాల్ అతను, డెబ్ చటర్జీ అని. తను చెయ్యు ఏఐ మీద కోర్సెస్ చెయ్యు అని 2019లో చెప్పారు నాకు. అప్పుడు ఇంకా ఇదంతా అప్పటికంతా లేదు, అసలు లేదు. ఇక అది కోఇన్సిడెన్స్, దేవుడి దయ, ఇంకా అలా అయిపోయింది. సో ఇప్పుడు ఈ టైంలో అది చాలా ప్లస్ అవుతుంది నాకు. సో అప్పుడు నేర్చుకోవడం వల్ల ఇప్పుడు కొంచెం ఈజీ, అంటే ఇంకా ఇంపాక్ట్ ఎక్కువ ఉంది. ఏమేం చేస్తున్నారు ఇప్పుడు అందులో? అంటే ఏఐ మీద ఎలాంటి స్పెషలైజేషన్ మీరు చేసింది? ఇప్పుడు మీరు చేసే దాని వల్ల ప్రపంచానికి ఎలాంటి యూజ్ ఉంటుంది ఆ పరిశోధనల వల్ల? నేను పిహెచ్డిలో స్పెషల్లీ చేసింది, ఇప్పుడు కాంటెక్స్ట్ ఈజీగా అర్థం కావడానికి, ఇప్పుడు మనకి ఆపరేషన్ సింధూర్ అయింది, మనకి మిసైల్స్ వాళ్ళు శత్రు దేశం వాళ్ళు మిసైల్స్ వేశారు, మనం వాళ్ళకి మిసైల్ వేసి అది గాల్లోనే భస్మం అయ్యేలా చేసాం. సో ఇప్పుడు నేను పనిచేసే టెక్నాలజీ బీమ్ ఫార్మింగ్ అనేది లేజర్ త్రూ, హై పవర్ లేజర్స్ త్రూ వాటిని గాల్లో చేస్తుంది. అంటే సో హై పవర్ వల్ల దాంట్లో ఉన్న ఎలక్ట్రానిక్స్ అన్ని ఫ్రై అయిపోతే అది బ్లాస్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం మిసైల్ పంపిస్తే అది మనకి ఎక్స్పెన్సివ్, ప్రతిదీ 10 lakhs 15 lakhs ఉంటుంది. ఈ హై పవర్ ఏంటి అని అంటే ఒక పెద్ద ట్రక్ వెనకాల ఉంటుంది. సో యూ కెన్ డైరెక్ట్ ది ఎనర్జీ ఇన్ టు ద స్పెసిఫిక్ డైరెక్షన్. సో దాట్ వే లైక్ మనకు ఆ మిసైల్ అనేది పేలిపోతాయి. చాలా తక్కువ కాస్ట్లో మనం అనేది ఇంకా చాలా ప్రిసైజ్గా ఉంటుంది. ఇది ఈ టెక్నాలజీ అనేది యుఎస్, ఇజ్రాయెల్ దగ్గర ఉంది. ఇంకా ఇండియాలో అంటే 30 kilowatts వరకే ఉంది. బట్ నాది ఈ టెక్నాలజీ అనేది నేను ఏఐ యూజ్ చేసి ఇంకొంచెం ఫాస్ట్గా చేశాను. అంటే లైక్ అది క్యాలిక్యులేషన్స్ అనేవి చాలా ఫాస్ట్గా చేసి దాన్ని తొందరగా ఇది చేస్తుంది. సో నేను పనిచేసింది కూడా లైక్ యుఎస్ గవర్నమెంట్ ఫండెడ్ ప్రాజెక్ట్ అది. సో నేను ఎక్స్పెరిమెంటలీ ప్రూవ్ చేశాను. అది మా యూనివర్సిటీ స్కూల్ వెబ్సైట్లో కూడా
ఇది చేశారు. అంటే శత్రు దేశాలని టార్గెట్ చేసే దాంట్లో మీరు చేసే ఈ వర్క్ వల్ల ఈజీ అవుతుంది, ఎవరికైతే గవర్నమెంట్ జవాన్లు ఉంటారో వాళ్ళందరికీ కూడా యూజ్ అవుతుంది, అంతేనా? యా, ఈ టెక్నాలజీ తోటి మనకి తక్కువ ఆర్మీ కాస్ట్ మొత్తానికి లో, యూజ్ అవుతుంది. యా, దీన్ని ఇంకా స్కేల్ చేయాలి, డైరెక్ట్ గా మనం అప్లై చేయలేము, బట్ ఇది ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ దట్ ఫస్ట్ స్టెప్ అయితే పడింది కదా దానికి. యా యా, కానీ లక్కీలీ ఇప్పుడు అది యా యా చెప్పండి. యా, ఇది సక్సెస్ఫుల్ గా నేను డెమాన్స్ట్రేట్ చేసా ఎక్స్పెరిమెంటల్లీ. సో దానివల్ల నాకు పిహెచ్డి అనేది డిఫెండ్ చేసుకోగలిగాను నా డిజర్టేషన్. ఓకే, ఇప్పుడు ఇంత పెద్ద ప్రాజెక్ట్ని, అంటే ఇంత పెద్ద పరిశోధనని మీరు సక్సెస్ఫుల్గా చేయగలిగారు. బట్ నా డౌట్ ఏంటంటే, ఇది మీరు రేపొద్దున మీరు ఇండియన్ సిటిజన్గా ఇండియాకి యూజ్ చేస్తారా దీన్ని, లేకపోతే అమెరికన్ ప్రాజెక్ట్ కదా, అమెరికా వాళ్ళు మిమ్మల్ని అక్కడ చేయించి ఇచ్చేసారు కాబట్టి, అంటే ప్రాజెక్ట్ కూడా అమెరికన్ ఫండెడే కదా, సో అమెరికా వాళ్ళకి ఇచ్చేస్తారా ఇప్పుడు ఈ టెక్నాలజీ? నాకు ముందు అది చెప్పండి. లేదండి, నేను 100% ఇండియన్. అంటే ఇక్కడ ఆపర్చునిటీ ఉండి ఫండింగ్ ఉండి లైక్ చేశాను, కానీ ఆబ్వియస్లీ అట్ సమ్ పాయింట్ ఇన్ టైం నేను మళ్ళీ వచ్చేస్తాను అక్కడే. ఎంతైనా అది మన అనే ఒక ఫీలింగ్ ఇక్కడ రాదు కదా. ఎంతైనా ఇక్కడ ఏంటి అని అంటే, ఇక్కడ ఆపర్చునిటీ ఉండి కొంచెం సెట్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది అనే తప్పితే మళ్ళీ వచ్చే ప్లాన్స్ ఏ ఉన్నాయి. బట్ లైక్ సూపర్ మీరు. కానీ వచ్చిన తర్వాత అయినా సరే మీరు మొత్తం మీ ఉన్న నాలెడ్జ్ కానీ, మీకు ఉన్నటువంటి ఆ తెలివితేటలను కానీ, లేకపోతే మీరు చేసినటువంటి ఆ పరిశోధనని కానీ అన్నింటినీ మన దేశానికి ఉపయోగపడేలాగా చెయ్యాలి. డెఫినెట్లీ అండి. అదే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఉండేది ఆర్మీ అని. అదే, కానీ మా డాడీ అనేవాళ్ళు ఆర్మీ అంటే వెళ్ళి బార్డర్ లో కొట్లాడమే కాదు, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం లాగా మనం లైక్ టెక్నాలజీ పరంగా కాంట్రిబ్యూట్ చేసా, డిఆర్డిఓ త్రూ అయినా ఇస్రో త్రూ అయినా అది కూడా మనం దేశ సేవ చేసినట్టే అని. సో అది ఎప్పుడూ నాకు బ్రెయిన్ లో ఉంటది, దట్ లైక్ సమ్ అదర్ వే ఐ నీడ్ టు కాంట్రిబ్యూట్ అని. అది డెఫినెట్లీ అండి. ఇది ఇప్పుడు మీలాగా చేయటం అనేది, అంటే మీరు ఏదైతే చేశారో ఇది ఫస్ట్ టైం కదండి మొత్తం ప్రపంచంలోనే నాకు తెలిసినంత వరకు? లేదండి, అంటే లేటెస్ట్ అంటున్నా నేను. యా ఇట్లా నా రీసెర్చ్ అనేది చాలా ఒక ప్లాట్ఫామ్ అండి. అంటే నేను చేసింది ఏంటి అని అంటే చాలా డిఫరెంట్ థింగ్స్ నేను చేశాను నా ప్రాజెక్ట్ లో. సో నాదేంటి అంటే ఒక ప్లాట్ఫామ్ లాగా, అదొక టెస్ట్ బెడ్ లాగా. ఆ టెస్ట్ బెడ్ లో ఇంకెవరైనా రీసెర్చర్స్ వాళ్ళు బీమ్ ఫార్మింగ్ అంటే నేను చెప్పిన ఈ టెక్నాలజీ వాళ్ళు కొత్తది ఏమన్నా డెవలప్ చేస్తే, వాళ్ళు నా ప్లాట్ఫామ్ మీద నేను ఏదైతే ఆ టెస్ట్ సెటప్ ఇచ్చానో వాళ్ళు దాన్ని యూజ్ చేసుకొని ఆ టెక్నాలజీని వాళ్ళు వెరిఫై చేసుకోవచ్చు. సో నేను చేయడమే కాకుండా నేను ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేశాను. అది కూడా 1/10 ఆఫ్ ది కాస్ట్ తోటి ఆ టెస్ట్ బెడ్ క్రియేట్ చేశాను. ఓకే, సో ఇప్పుడు దీంట్లో అడ్వాన్స్ ఎవరన్నా చెయ్యాలి అంటే మీ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకునే చెయ్యాలి, అంతేనా? అలా నేను కాదండి, కానీ నా ప్లాట్ఫామ్ యూజ్ చేసుకుంటే $100 అయ్యి $10 అవుతుంది. సో కాస్ట్ ఎఫెక్టివ్ అండి. అంటే దీనివల్ల $30,000 ఎక్విప్మెంట్ అంతా $30,000 అంతా ఉంటుంది. అంటే మనం ఈ ఎక్స్పెరిమెంట్స్ చెయ్యాలి అని అంటే అది నేను $3,000 లో వాళ్ళకి చేసి చూపించాను. సో ఇప్పుడు ఇది ఆర్మీకి కానీ మిలిటరీకి కానీ వెళ్తే వాళ్ళకి ఆబ్వియస్లీ కొంచెం కాస్ట్ తక్కువ అయితే బెటర్ అని ఉంటుంది కదా. సో వీళ్ళు ప్రోటోటైప్ చేయడానికి కూడా ఒక లైక్ చీపర్ ఆల్టర్నేటివ్ అనేది ప్రొవైడ్ చేశాను. ఓకే, మీరు అక్కడ శాలరీ బేస్డ్ అండి? నేను పిహెచ్డి చేసేంత వరకు నాకు స్టైఫండ్ వచ్చిందండి. నాకు ఫుల్లీ ఫండెడ్ పిహెచ్డి నాది. సో ట్యూషన్ ఫీ, ఇన్సూరెన్స్ అంతా వాళ్ళు చూసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ మీకు నెక్స్ట్ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి అక్కడనే? పిహెచ్డి చేస్తున్నప్పుడే ఇంటర్న్షిప్ చేశాను, అమెజాన్, కోర్వో లాంటి కంపెనీస్ లో చేశాను. ఇప్పుడు కూడా నేను శాండియాగోలో సన్వే కమ్యూనికేషన్ లో ఇంటర్న్ గా చేస్తున్నాను. ఇంకా ఫుల్ టైమ్ ఆపర్చునిటీస్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఓకే, సో మళ్ళీ ఎప్పుడు వస్తారు ఇండియాకి? తొందరలోనే వస్తాను. ఇప్పుడు దీనికోసం తర్వాత వచ్చినాక మీరేమన్నా మన సెంట్రల్ గవర్నమెంట్లో ఎవరైతే ఆర్మీకి సంబంధించిన అఫీషియల్స్ ఉంటారో వాళ్ళని కానీ, లేదంటే కన్సర్న్ మినిస్టర్ని కానీ అట్లా ఏమన్నా కలిసి దీంట్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏ రకంగా వెళ్ళొచ్చు, అడ్వాన్స్ మనం ఇంకా ఏం చెయ్యొచ్చు, ఈ మన ఆర్మీని అలాగే ఆర్మీకి సంబంధించినటువంటి అన్ని
మిసైల్స్ కావచ్చు, లేకపోతే ఎక్విప్మెంట్ కావచ్చు, దాన్ని అంతటిని ఇంకా ఎలా డెవలప్ చేయొచ్చు, వీటన్నింటి మీద మీరు ఏమన్నా కలిసి డిస్కస్ చేసి ఫర్దర్గా ముందుకి వెళ్ళేటువంటి అవకాశం ఏమన్నా కనిపిస్తుందా మీకు? యా అండి, ఇండియాలో చాలా కమర్షియలైజ్ అవుతున్నాయి డిఫెన్స్ సెక్టర్ కూడా. చాలా స్టార్టప్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి హైదరాబాద్లో కానివ్వండి, ఇంకా త్రూ అవుట్ ది ఇండియా. సో నాకు ప్లాన్ ఉంది, బట్ లైక్ ఏదైనా పెట్టాలి అంటే కొంచెం క్యాపిటల్ కావాలి కదా, కొంచెం అవును, డబ్బులు, అవును. ఇనీషియల్ రీసెర్చ్ చేయడానికి కూడా డబ్బులు కావాలి. సో ప్లాన్ అయితే ఉందండి, అంటే నాకు కొన్ని ఐడియాస్ ఉన్నాయి నా బ్రెయిన్లో, ఇట్లిట్లా వర్కౌట్ చేయొచ్చు, ఇట్లిట్లా చేయొచ్చు అని. అండ్ మన ఇండియా కూడా లైక్ థర్డ్ లార్జెస్ట్ డిఫెన్స్ బడ్జెట్ మనది. అవును. సో మనం చాలా ఎక్స్పోర్ట్ చేసుకుంటాం వేరే కంట్రీస్ నుంచి. అది ఇండియాలో కనుక మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయగలిగితే నేను ఏదో కాంట్రిబ్యూట్ చేసినట్టు ఉంటుంది. అట్లే మనం ఎక్స్పోర్ట్స్ తగ్గించి మన ఇంపోర్ట్స్ అనేవి పెంచినట్టు ఉంటుంది. సో ఐడియా ఉందండి, బ్రెయిన్లో ఉంది. బట్ కొంతకాలం ఇంకా ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని, ఇంకా ఇక్కడ నేర్చుకొని, కంప్లీట్లీ ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేయాలి అంటే అవకతవకలు అన్ని నేర్చుకొని, ఇంకా కొంచెం క్యాపిటల్ కూడా, కొంచెం డబ్బులు కూడా సంపాదించి సో పెట్టాలనే ప్లాన్ అండి. పేరెంట్స్ ఏం చేస్తారండి? మా ఇద్దరు పేరెంట్స్ గవర్నమెంట్ టీచర్స్ అండి. మా డాడీ రిటైర్ అయ్యారు. మా మమ్మీ కాగజ్ నగరేనా? యా, కాగజ్ నగరే. మా మమ్మీ తెలుగు టీచర్, మా డాడీ బయాలజీ చెప్పేవారు. ఇప్పుడు రిటైర్డ్ అయ్యారు. మా మమ్మీ ఇంకా సర్వీస్లోనే ఉంది. మా తమ్ముడు ఎంబీబీఎస్ అయిపోయి పీజీ ఎనస్థీషియా చేస్తుంది. నైస్ నైస్, సూపర్. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. మీ వాళ్ళంతా కూడా హ్యాపీ ఉండుంటారు. యా యా అండి, అంటే నాదెంత కృషో మా ఫ్యామిలీ అందరిది కూడా అంతే కాంట్రిబ్యూషన్ ఉంటుంది కదా కృషి. మరి ఫ్యామిలీది కూడా. యా యా, మా బాబాయిలు, మా పిన్నిలు అంతా మేము ఉమ్మడి కుటుంబం. సో ఎంతమంది ఉంటారు ఒక ఫ్యామిలీలో? అంటే నేను 7th వరకు ఉన్నప్పుడు వరకు మా ఇద్దరు బాబాయిలు, మా ఫ్యామిలీ, మా బాబాయ్ ఫ్యామిలీ వాళ్ళు ఉండేవాళ్ళం. తర్వాత మా బాబాయ్ వాళ్ళు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు. బట్ నేను ఇంజనీరింగ్ కూడా మా బాబాయ్ దగ్గర ఉండే చేశాను. యా, సో వాళ్ళందరి ఎప్పుడు అంటే 5.5 years అండి. సో చాలా అప్స్ అండ్ డౌన్స్. సో త్రూ అవుట్ ది జర్నీ వాళ్ళు ఇక్కడ ఉండి నాకు హెల్ప్ చేయకపోయినా ఒక రోజు రాత్రి ఫోన్ చేసి ఏం కాదు చేయలేస్తావు అని ప్రోత్సహించేవాళ్ళు. సో యా, సూపర్ అండి. మొత్తానికి చాలా తెలివైనటువంటి యువ శాస్త్రవేత్తలు ఇండియా నుంచి ఉన్నారు. వాళ్ళు టోటల్ వరల్డ్లో తమ వంతు ఏం చేయగలుగుతారో అది కాంట్రిబ్యూట్ చేస్తున్నందుకు మాకు కూడా చాలా హ్యాపీగాను, సేమ్ టైమ్ వి ఆల్సో వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కవరింగ్ దిస్. థ్యాంక్ యూ సో మచ్.